బ్రేకింగ్ న్యూస్ మరోసారి గ్యాస్ బండ అనేటువంటి ఎవరైతే ఎదురు చూస్తున్నారో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ గుండెలు పగిలేలాంటి వార్త ఇది. మరో 3-4 నెలల పాటుగా ఇదే సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉంది. చాలా పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్ అనే పదం వినిపిస్తేనే గుండెలు పగిలిపోయే అవకాశం ఉంది. అదో కాస్తో కూస్తో కొద్దో గొప్ప లభించినా కూడా చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవాల్సిందే. చాలా స్కేర్సిటీ రాబోతోంది గ్యాస్ గురించి. ఎందుకంటే నిన్న ఇరాన్ సౌత్ పార్స్ అనేటువంటి గ్యాస్ రిఫైనరీ పైన ఇరాన్ దేశంలో 90% రిఫైనరీ అంటే ఆ దేశంలో 90% నీడ్స్ని ఫుల్ఫిల్ చేసినటువంటి గ్యాస్ రిఫైనరీ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ గ్యాస్ రిఫైనరీని కుప్పకూల్చేసింది. ఇదే క్రమంలో కొద్దో గొప్ప ఒక 90% అక్కడే ఉపయోగించుకొని 10% వివిధ దేశాలకు సప్లై చేస్తుంటుంది అక్కడి నుంచి గ్యాస్ని. లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్. సో ఈ ఎల్ఎన్జీ గ్యాస్ మొత్తానికి కూడా ఇప్పుడు కుప్పకూలిపోయి 10% మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దానికి ప్రతీకార దాడిలో భాగంగా ఖతార్లోని రస్లాఫన్ అనేటువంటి ప్రాంతం పైన రస్లాఫన్ గ్యాస్ రిఫైనరీ పైన ఇటు ఇరాన్ కూడా దాడి చేసింది. దోహా ప్రాంతంలో ప్రపంచ దేశాల్లోకెల్లా 30% గ్యాస్ సప్లై మొత్తం కూడా అవుతుంది ఈ దేశం నుంచి. 30% గ్లోబల్ లెవెల్లో. మన భారతదేశానికి కూడా సుమారుగా ఇక్కడి నుంచి అధిక శాతంలో అవుతుంది. అబౌవ్ 50% మనం ఖతార్ దోహా నుంచే గ్యాస్ తీసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఆ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ఎల్ఎన్జీ గ్యాస్ మొత్తం కూడా ఆ రస్లాఫాన్ అనేటువంటి ఆ ప్రాంతం డ్రోన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి గ్యాస్ కష్టాలు తప్పవు, గ్యాస్ కటకటాలు తప్పవు, మరింతగా తీవ్రమయ్యే అవకాశం ఉంది. పక్కా ప్లాన్డ్గా ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ దాడుల్లో ఖతార్కి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. క్షిపణులతో ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది, గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో పాటుగా అటు పెద్ద మొత్తంలో రస్లాఫాన్ బ్లాస్ట్ కారణంగా ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇతర దేశాలు ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇండియాకి ఒక భారీ దెబ్బ. రస్లాఫాన్ నుంచి సుమారుగా 27% ఎగ్జాక్ట్గా న్యూమరికల్ టర్మ్ స్టాటిస్టికల్గా చెప్పాలంటే రీసెంట్ డేస్లో వచ్చిన స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా ఇప్పటి వరకు 27% అంటే అటు ఇటుగా 30% గ్యాస్ మనం రస్లాఫాన్ నుంచే తీసుకుంటున్నాం. రస్లాఫాన్ నుంచి 30%గా గ్యాస్ సరఫరా చేసుకుంటున్నాం మనం. దోహా ప్రాంతం నుంచి భారత్కు వచ్చేటువంటి శాతంలో 30% రస్లాఫాన్ నుంచే వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రస్లాఫాన్ నుంచి గ్యాస్ పూర్తిగా రావడం ఆగిపోతుంటుంది. ఎందుకంటే అది పేలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో భారతదేశంలో ఇప్పటికే గ్యాస్ కట్టకట్టలు ఎదుర్కొంటున్నాం మనం. కట్టెల పొయ్యి పాత పద్ధతుల్ని మళ్ళీ ఎంచుకుంటూ ఉన్నాం. కట్టెల పొయ్యితోనే వంటకాలు మొదలైపోయాయి. హోటల్స్లో కూడా కట్టె పొయ్యిలతోనే వంటలు మొదలైపోయాయి. హాస్టల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. హోటల్స్ అన్ని మూతపడిపోతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. హోటల్ బిజినెస్ దెబ్బతినిపోయింది. అంతా కూడా ఒక విధ్వంసకర పరిస్థితి నెలకొంది. అంతేందుకు రోజు మీరంతా కూడా టిఫిన్ చేసే ఉంటారు కదా. టిఫిన్కి ఇన్ని రోజుల పాటుగా మీరు బేసిక్గా బయట ఫుడ్ తింటే కనుక 30 రూపాయలు చెల్లించిన మీరు టిఫిన్కి ఇప్పుడు 40 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే కూడా దొరకడం లేదు. జనరల్గా మీరు ఎవరైనా కనుక బిర్యానీయో ఫాస్ట్ ఫుడో తినే అలవాటు ఉంటే మీరు రోజులాగా ఒక 80-90 రూపీస్ పెట్టే మీరు గ్యాస్ అంటూ అదనంగా జిఎస్టీ సిజిఎస్టీ లాగా గ్యాస్ పేరుతో అదనంగా 15 రూపాయలు చెల్లిస్తున్నారు. రేపటి రోజున ఆ డబ్బులు చెల్లించినా కూడా మీకు గ్యాస్ దొరకదేమో. అటువంటి ఒక విపత్కర పరిస్థితి ఎదుర్కోబోతోంది. అఫ్కోర్స్ ఇండియా దగ్గర మరి పూర్తిగా రిజర్వ్స్ లేకుండా ఉన్నాయా? రిజర్వ్స్ ఏమి లేవా అని అంటే రిజర్వ్స్ ఉన్నప్పటికీ ఎంత మాత్రంగా ఉంటాయి. 1 నెల 2 నెలలు పోనీ 3 నెలలు. కానీ ఈ గ్యాస్ రిఫైనరీని కుప్పకూల్చిన దగ్గర మళ్ళీ దాన్ని రికన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత పెద్ద పనో తెలుసా? చాలా పెద్ద మొత్తంలో ఆ దేశం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖతార్ కేవలం ఈ రస్లాఫాన్ అనేటువంటి ఈ కేవలం గ్యాస్ రిఫైనరీ కూల్చడంతో 1,00,000 కోట్ల రూపాయల విధ్వంసాన్ని చవిచూసింది ఇప్పటివరకు ఖతార్. ఆయిల్ రిఫైనరీలు కుప్పకూలిపోయాయి, గ్యాస్ రిఫైనరీలు కుప్పకూలిపోతున్నాయి, ఆయిల్ ట్యాంకర్ని పేల్చేస్తున్నారు, బల్క్ క్యారియర్ షిప్స్ని పేల్చేస్తున్నారు. ఖతార్ మొత్తం విధ్వంసాన్ని చవిచూస్తోంది ఇరాన్ దాడుల్లో. అయితే మన దేశంలో మొత్తంగా 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే 87% అవి డొమెస్టిక్ కనెక్షన్లే. మిగతావన్నీ కూడా హోటళ్ళు, రెస్టారెంట్లు, తర్వాత కన్జ్యూమర్ సెంటర్లకి సప్లై చేసేవి. భారత్ వంట గ్యాస్ రోజువారీ వినియోగం ఎంత తెలుసా? 924,000 బ్యారెళ్ళు. 924,000 బ్యారెళ్ళు ఒక రోజున సగటున భారత్ వినియోగిస్తోంది వంట గ్యాస్ కోసం. సో దాంట్లో రోజువారీ వంట గ్యాస్ కోసం మనం చేసే ఖర్చు 32.8 కోట్ల రూపాయలు ఒక రోజుకి.
సో ఒకరోజు ఒక్క సిలిండర్ తగ్గినా కూడా గ్యాస్ బడ్జెట్ మొత్తం షేక్ అయిపోతుంది. సో గ్యాస్ ద్వారా ఇండియాకి వచ్చేటువంటి బడ్జెట్ అంటే ఇన్కమ్, హోటల్స్ నడుస్తున్నా లేకపోతే ఇంకేది నడుస్తున్నా దాని ఆధారితంగా వచ్చేటువంటి దాంట్లో 32.8 కోట్ల రూపాయలు వంట గ్యాస్ పైన బడ్జెట్గా ఉంది. సో ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారితో గ్యాస్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. 60 నుంచి 65% వంట గ్యాస్ దిగుమతి తగ్గిపోయింది. ఖతార్ నుంచి రావాల్సిన 27% వంట గ్యాస్ తగ్గిపోయింది. సౌదీ నుంచి రావాల్సిన 19% తగ్గిపోయింది. ఇతర దేశాల నుంచి రావాల్సిన 18%, యూఏఈ నుంచి 28% ఇలా తగ్గిపోవడంతో అటు గ్యాస్, ఆయిల్ కొరత ఏర్పడి భారతదేశంలో చాలా బీభత్సమైనటువంటి, ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ఆఫ్టర్ చైనా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. 140 కోట్ల పైచిలకు జనాభా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారంతా కూడా ఇబ్బంది పడక తప్పదు. ఏడాదికి 21 మిలియన్ టన్నుల గ్యాస్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటన్నిటికీ ఇబ్బంది పడక తప్పదని చెప్పాలి. సో ఖతార్లోని రస్లఫాన్ పోర్ట్ నుంచి, రస్లఫాన్ ప్రాంతం నుంచి ఇండియాకు గ్యాస్ సప్లై అవుతూ ఉంటుంది. సో ఈ గ్యాస్ సప్లైలో మనం 30% గ్యాస్ తీసుకుంటూ ఉన్నాం. హార్మూజ్ నుంచి గుజరాత్లోని దహేజ్, హజీరా పోర్టులో గ్యాస్ డంపింగ్ యార్డ్ కూడా ఉంది. గుజరాత్లో అటు ఖతార్లో మొదలైపోయి గుజరాత్లో డంపింగ్ చేస్తారు. రస్లఫాన్ నుంచి దహేజ్ అనే పోర్టుకు వస్తుంది. 1477 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. అక్కడికి సప్లై అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన దేశం మొత్తం కూడా మహారాష్ట్రలోని దాబోల్ పోర్టు కొన్ని గ్యాస్ ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సప్లై జరుగుతూ ఉంటుంది. అయితే దహేజ్ పోర్టు నుంచి దేశంలోని ఆయా ప్రాంతాల్లోని గ్యాస్ స్టాక్ పాయింట్ సరఫరాకు సంబంధించి హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, భారత్ గ్యాస్ ఇవన్నీ డంపింగ్ పాయింట్లు గుజరాత్ దహేజా పోర్ట్ అండ్ మహారాష్ట్ర దాబోల్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సప్లై చేసుకుంటాయి. అక్కడి నుంచి సిలిండర్లను నింపి డీలర్లకు పంపిస్తూ ఉంటాయి. సో డీలర్లు వాటిని మన వంటగదికి, మన ఇంటికి చేరుస్తూ ఉంటారు. కమర్షియల్ వాటికైతే రెస్టారెంట్లకు చేరుస్తూ ఉంటారు. దహేజ్ నుంచి గెయిల్ గ్యాస్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి 2040 కిలోమీటర్ల దూరం ఎల్పిజి పైప్ లైన్ నెట్వర్క్ కూడా ఉంది. ఇందులో 1427 కిలోమీటర్ల జామ్నగర్లోని పైప్ లైన్ కూడా ఉంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసుకొని గ్యాస్ని, పెట్రోలియంని సప్లై చేస్తూ ఉంటారు. సో యాక్టివ్ అండ్ దేశీయ ఎల్పిజి కనెక్షన్ల పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంటుంది దీనిపైన. సో ఇప్పుడు యుద్ధం కారణంగా 90% దిగుమతులు ఆగిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆల్రెడీ. సో భారత్ దగ్గర కేవలం 20 రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయంట. అటుగా ఒక నెల రోజులకు సరిపడా. సో ఇప్పుడు బుక్ చేస్తే 25 రోజులకు కానీ గ్యాస్ సప్లై అవ్వడం లేదు. సో గతంలో బుక్ చేసిన మరుసటి రోజు 24 అవర్స్ లోపే మీకు గ్యాస్ డెలివరీ అయిపోయింది. కానీ ఇప్పుడు మినిమం 25 డేస్ పడుతోందట. సో వంట గ్యాస్ కొరత కారణంగా పెద్ద మొత్తంలో ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అటు కమర్షియల్ అయినా, రెసిడెన్షియల్ అయినా, ఇంటి వాడకం కోసం ఉపయోగించే గ్యాస్ అయినా కూడా దయచేసి కొంత పొదుపుగా వాడుకోండి. సో కమర్షియల్ అంటే బయట తినేదానికంటే ఇంట్లోనే ప్రియారిటీ తీసుకోండి. సో తక్కువగా గ్యాస్ వినియోగించుకునేటువంటి వంటకాలు చేసుకోండి. ఆల్టర్నేట్గా ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఎలక్ట్రిక్ వస్తువులను వాడే ప్రయత్నం చేయండి. సో అవి మైక్రోవెన్స్ కానీ లేదనంటే ఇంకా ఇతరత్ర ఎలక్ట్రిక్ వస్తువులు కనుక వాడితే డెఫినెట్గా గ్యాస్ కొరత నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. బట్ మార్క్ మై వర్డ్, ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాస్ రిఫైనరీ అయినటువంటి రస్లఫాన్ అనేది ఇప్పుడు పాక్షికంగా దెబ్బతిని పూర్తిగా నష్టపోయింది. కాబట్టి దీన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా గ్యాస్ సప్లై మొత్తం కూడా నిలిచిపోబోతోంది. గ్యాస్ కొరత చాలా తీవ్రంగా ఉండబోతోంది. గ్యాస్ కారణంగా రెస్టారెంట్లు, హోటల్స్ అన్ని కూడా మూతపడే అవకాశం ఉంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఆల్టర్నేట్ ఆప్షన్స్ని ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేట్ ఆప్షన్స్ కనుక వెతుక్కోకపోతే డెఫినెట్గా భారతదేశం 140 కోట్ల జనాభా కలిగినటువంటి మన భారతదేశం డెఫినెట్గా ఇబ్బందులు పడక తప్పదు. సో హోటల్స్, హాస్టల్స్, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ అన్నీ కూడా బీ కేర్ఫుల్. ఆల్టర్నేట్ ఆప్షన్స్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి.